పశ్చిమ గోదావరి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. జిల్లా యంత్రాంగం ప్రజల సహకారంతో వరుసగా మూడవసారి ప్రతిష్టాత్మక గవర్నర్ మెడల్ సాధించి రికార్డు సృష్టించింది. భీమవరంలో ప్రభుత్వం కేటాయించిన 12 సెంట్ల స్థలంలో త్వరలోనే సొంత భవనాన్ని నిర్మించనున్నట్లు అధికారులు వెల్లడించారు. తలసేమియా బాధితులను రక్తదానం, తుఫాను బాధితులకు సహాయం వంటి అనేక సేవా కార్యక్రమాలతో జిల్లా రెడ్ క్రాస్ ఆదర్శంగా నిలుస్తోంది. విద్యార్థులు కూడా యూత్ రెడ్ క్రాస్ ద్వారా సామాజిక సేవలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఏ క్లాస్ నువ్వు? ఎల్కేజీయా? లేస్తావా ఇది? ఏ స్కూల్ వెళ్తున్నావు? కొంచెం సార్ సార్ థ్యాంక్ యూ సార్ సార్ ఉండండి సార్. ఈసారి కూడా మన పశ్చిమ గోదావరి జిల్లా మళ్ళీ గవర్నర్ గారి మెడల్ సాధించడం జరిగింది. దాదాపు 24 లక్షల కాంట్రిబ్యూషన్ అందరూ జిల్లాలో ఉన్న ప్రతి పౌరుడికి ఈ మెసేజ్ అందింది. దాంట్లో వాళ్ళు పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి గవర్నమెంట్ సిబ్బంది కాకుండా ప్రజలందరూ కూడా పెద్ద మొత్తంలో విరాళాలు మనకి ఇవ్వడం జరిగింది. దీని ద్వారా రెడ్ క్రాస్ సొసైటీ పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడానికి అవకాశం లభిస్తుంది. మనం చేస్తున్న సేవా కార్యక్రమాలని ఉద్దేశించి గవర్నర్ గారు ప్రతి సంవత్సరం, ఇది వరుసగా 3వసారి మనకు ఈ అవార్డు రావడం అనేది ఎంతో ఇన్స్పిరేషన్ గా ఉంటుంది, ఎంతో మోటివేషన్ గా కూడా ఉంటుంది. సో దీన్ని పురస్కరించుకొని మనం ఈ రోజు మొదలుకొని ప్రతి నెల రివ్యూ చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మంచి కార్యక్రమాలకి పునాది వేస్తున్నాము. ఇది కాకుండా ఇప్పుడు రాయలంలో ఈ బిల్డింగ్ ఉంది రెడ్ క్రాస్ సొసైటీకి సంబంధించి. గత 2 months బ్యాక్ మన బద్రీరాజు గారు ఒక రిక్విజిషన్ ఇచ్చారు. దాదాపు మనకు పర్మనెంట్ బిల్డింగ్ ఒకటి కావాలని చెప్పేసి. దానికి సంబంధించి తహసీల్దార్ వారి ఆఫీస్ ప్రాంగణంలో మనకి ఉన్న 12 సెంట్లు ఆల్రెడీ ఇది వరకు ఒక బిల్డింగ్, డిలాబరేటెడ్ బిల్డింగ్ ఉంటే దాన్ని ఇప్పుడు రెడ్ క్రాస్ సొసైటీ వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. త్వరలో దానికి సంబంధించి కూడా ఒక ఆఫీస్ ప్రాంగణము, ఒక మంచి మోడర్న్ ఎక్విప్మెంట్ తో, మోడర్న్ ఫెసిలిటీస్ తో అక్కడ ఒక బిల్డింగ్ ఏర్పాటు అవబోతుంది. దాని ద్వారా ప్రజలకు ఇంకా మరింత సేవ చేసేదానికి అవకాశం ఉంటుంది. అది కూడా భీమవరం పట్టణం నడిబొడ్డులో ఉండడం, ప్రజలందరికీ అందుబాటులో ఉండడం లాంటిది జరుగుతుంది కాబట్టి, అండ్ ముఖ్యంగా అది గవర్నమెంట్ ఆఫీసెస్ ప్రెమిసెస్ కాంప్లెక్స్ కాబట్టి ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా అవకాశం ఉంటుంది.